కరెంట్ షాక్‌తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5,00,000 ఆర్థిక సాయం అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేటకు చెందిన నల్వాల నర్సయ్య మరియు జగిత్యాల పట్టణం 30 వార్డుకు చెందిన ఎండి అయాన్ అహ్మద్ ఇటీవల కరెంట్ షాక్‌తో మరణించగా ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50,000 చెక్కులను 4,50,000 బాండ్‌ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఎమ్మెల్యే. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీనేనని, ఎన్టీపీసీ సింగరేణి థర్మల్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ హైడ్రో కరెంట్ ఉత్పత్తికి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చాడని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీద మధ్యతరగతి ప్రజలకు 200 యూనిట్లకు ఉచిత కరెంటు అమలు చేస్తున్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలో 18,000 మందికి, నియోజకవర్గంలో 55,000 మందికి ఉచిత కరెంటుతో లబ్ధి పొందుతున్నారని అన్నారు డాక్టర్ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా ఉందని డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణానికి సంబంధించి అయాన్ అనే యువకుడు పెంట్ హౌస్ కాంట్రాక్టర్ పనికి తీసుకెళ్లిన సందర్భంలో కరెంట్ షాక్ వచ్చి మరణించడం జరిగింది. వారి తల్లి షిరీన్కు, తండ్రికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఎందుకంటే ఎదుగచ్చిన పిల్లవాడు చనిపోయింది కాబట్టి ప్రభుత్వ పక్షాన 5,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడింది. దాంట్లో 50,000 రూపాయలు ఇమ్మీడియట్గా నల్వాల నర్సయ్య చనిపోయినప్పుడు సందర్భంలో 50,000 రూపాయలు చెక్ చేయడం జరిగింది. అట్లనే 4.5 లక్షల బాండు వారి భార్య గంగుకు, కొడుకు రమేష్కు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రావడానికి కారణమైన మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, ముఖ్యంగా మా ఏడీ జవహర్లాల్ నెహ్రూ గారికి, ఏఈడి సుందర్ గారు, ప్రవీణ్ గారు, ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరం ఈ విషయంలో ఫాలోఅప్ చేసిన మా నాయకులు రాజ్ కుమార్ గారు, సాదర్ ముజాహిద్, మా తిప్పనపేట రౌత్ గంగాధర్ గారు, మా మహేష్ గారు, వారందరూ కూడా పేరు పేరున ఇందులో నాకు చేదోడుగా ఉన్నందుకు, వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మరి కరెంట్ షాక్ తోటి దురదృష్టవశాత్తు చనిపోవడం, చాలా 5,00,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన 5 లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అసలు కరెంటు రావడానికి ఎవరు కారణమయ్యారంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఎన్టీపీసీ కావచ్చు, పోచంపాడులో థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, ఈ ఎన్టీపీసీ పెట్టిన దాని నీళ్లు రావడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఒక 5 టీఎంసీల నీళ్ళు ఇవ్వడం కావచ్చు, శ్రీ ప్రాజెక్ట్స్, దానికి అవసరమైన బొగ్గు కోసం సింగరేణి గనులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఉచిత కరెంటు రైతులకు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి ఇండ్ల కోసం, రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తూ పేదవాళ్ళకి ఇండ్ల కోసం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక జగిత్యాల పట్టణంలో 18,000 కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా ఇస్తా ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గంలో 55,000 ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో అధికారులు కావచ్చు, మా కార్మిక సంఘాల నాయకులు, మా ఏఎన్టీసీ నాయకులు రామ్జీ గారు ఉన్నారు, ఇంతకుముందే శ్రామిక అవార్డు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కూడా కలిసారు. వీళ్ళందరూ కూడా, మిగతా కార్మిక సంఘాలు కూడా నిరంతరం పనిచేయబట్టే ఈనాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినప్పుడు 5 లక్షలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ప్రాణాన్ని తీసుకురాకపోయినా కానీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు దామోదరరావు గారికి, సాయిగౌడ్ గారికి, అంజయ్ గారికి, శేఖర్ గౌడ్ గారికి, ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు, యువకులు వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున రెడ్డికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.